అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ వారు మనకు అందిస్తున్న వాగ్దానం, నువ్వు నా దగ్గర అడిగినదే అదే నీకు అందించబోతున్నాను. అందుకనే కాలం నీకు వచ్చేసింది. ఇప్పుడే ఈ అమ్మ మాట విను. సదా సర్వకాలం నిన్ను భయపెట్టే సందర్భాలతో నువ్వు పోరాడుతూ ఉన్నావు కదా భక్త. ఇక మీద నువ్వు అనుకున్నది ఈ అమ్మ నెరవేరుస్తాను. నువ్వు అనుకున్నది జరుగునా, నా కోరిక తీరునా, లేక ఈ జీవితం ఇలాగే ఉంటుందా, ఇప్పటి వరకు జరిగిందంతా నాకు మళ్ళీ మంచిగా తిరిగి వస్తుందా, మోసపోయినే ఇలాగే జరుగుతుందా, ఇలా వ్యతిరేక ఆలోచనలతో నీ మనసు అల్లకొల్లాలమైపోతుంది. కానీ ఈ తల్లి మీద ఎలాంటి నమ్మకం నీకు ఉంటే అలా నీకు జరుగుతుంది. నా మీద పూర్తి నమ్మకం అనేది పెట్టుకున్నప్పుడు నీకు కోరికలు తీరటమే కాకుండా నీ జీవితం అద్భుతంగా మారుస్తాను. నీ మీద ఎలాంటి తప్పు లేదమ్మా. నీకు జరిగిన దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటూ ఉన్నావు. నీ ఆలోచనలు అటు ఇటు జరుగుతూ ఉన్నాయి. అది నువ్వు ఆలోచించి అడిగేస్తే నువ్వు చేరే కాలం అద్భుతంగా ఉంటుంది. ఇక నువ్వు చేరే కాలం నీకు అనుకూలంగా కూడా మారుతుంది. ఇప్పుడు నీ జీవితంలో వద్దన్న అవసరం లేని వాటిని మోస్తూ ఉన్నావు. బాధ, కష్టాలు ఇలాంటివన్నీ మోస్తూ ఉన్నావు. అవసరం లేని ఆలోచనలతో అల్లాడిపోతున్నావు. వద్దనుకున్నా కూడా నిన్ను వెంటాడుతూ ఉంది. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నావు. అన్నిటినీ నీ తల్లి చూసుకుంటుందని నా మీద భారం వేసినా కూడా నీ మనసు ఎందుకో భారంగా ఉంది. చూడమ్మా, అన్నీ ఈ తల్లి పాదాల చెంత వదులు. నాకు చెప్పావు కదా, కొన్నిసార్లు వాటిని నువ్వు మోయవలసి వస్తుంది. కానీ మోయలేని పరిస్థితుల్లో ఈ తల్లి మీద భారం వేశావు అంటే నేనే మోస్తాను. అన్నిటినీ నీకు సులభతరంగా నీ జీవితంలో నువ్వు ఎలాంటి కష్టము పడకుండా నీకు వచ్చిన కష్టాలని అడ్డు తొలగించే బాధ్యత అమ్మది. తర్వాత మళ్ళీ ఇదే జరుగుననే సందేహం నువ్వు అస్సలు పెట్టుకోవద్దు. ఆ సందేహం నా దగ్గర నువ్వు అడుగుతున్నావు కాబట్టే నీకు ఈ సమాధానం చెబుతున్నాను. ఎంత దూరం ధైర్యంగా పోరాడగలుగుతావో అంత దూరంగా నువ్వు పోరాడు, అంత ధైర్యంగా పోరాడు. ఎలా భయపడుతున్నావో కదా, పైకి గంభీరంగా ఉన్నా లోపల భయపడి ఏడుస్తున్నావని ఎవ్వరికి తెలియకపోయినా కూడా నాకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేకపోయినా కూడా ఈ అమ్మకి నీ మనసు తెలియకుండా ఉంటుందా? ఎవరి ముందు కన్నీరు పెట్టుకోకూడదు అని నువ్వు జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ తల్లికి నీ మనసు ఏంటో అర్థమవుతుంది. ఎవరి ముందు తక్కువ కాకూడదు అనే నీ ఆలోచన మంచిదే. ఎవరి జాలి కూడా నాకు వద్దు అనే వైరాగ్యంతో ఉన్నావు. నువ్వు నా భక్తురాలు కనుక నా ధైర్యం అంతా నీకు నూరిపోశాను. అందరి ముందు దాచిన కన్నీటిని ఈ అమ్మ ముందు దాయగలవా? నీకే తెలియకుండా ఏడవడం నాకు తెలుసు. అదే నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు భయపడేంతగా, దిగులు పడేంతగా, కన్నీరు కార్చేంతగా, నిద్ర లేకుండా మనసు భారం పెట్టుకునేంతగా ఇక్కడ ఏమీ జరగలేదు. నువ్వు ఎదురు చూసేదంతా జరుగుతుంది. కానీ కొంచెం కాలదామదం అవుతుంది అంతే. ఈ అమ్మ దగ్గర నువ్వు అడిగింది ఆ సమయం వచ్చినప్పుడు తప్పక నీ చేతిలో నేను చేరుస్తాను. నీకు ఇవ్వవలసింది నీకు ఇవ్వకుండా ఎందుకుంటాను? నేను ఏం చేయగలను? నువ్వు కోరింది నీ దగ్గర ఇవ్వడమే నా బాధ్యత. నీ దగ్గర చేరాల్సినంత వరకు నీకు ఇవ్వాల్సిన దానికి నేను కాపలాగా ఉంటాను అంతే. నిన్ను కష్టపెట్టేందుకు కారణం, నీ కన్నీరుకు కారణం వేరే ఎవరో కాదు, నీ ఆలోచనలే. నువ్వు పెట్టుకునే ఆలోచనలు మాత్రమే. ఆ ఆలోచనలు నీ కట్టుబాటులో ఉన్నంత వరకు నీ జీవితం బాగుంటుంది. ఆలోచనలు మనసులో వేసుకుంటే బాధ కలుగుతుంది. నాకెందుకు అని నన్ను శోధన పెట్టావు అని మళ్ళీ అడగవద్దు. అన్నీ వివరంగా చెబుతున్నాను కదా. మొదట నీ ఆలోచనలో మార్పు రావాలి. అప్పుడే నీ జీవితం మారుతుంది. నీ ఆలోచనలే నీ జీవితం అలాగే ఉంటుంది. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలాగే ఉంటుంది అని గుర్తుంచుకో. నువ్వు మంచిగా ఆలోచించి అనుకూలంగా ఆలోచిస్తే నీకు అలాగే జరుగుతుంది. జరగదా అని అయోమయంలో ఉంటే అలాగే నువ్వు అనుకున్న ఆ అనుమానమే నిజమవుతుంది. నీ ఆలోచనలు మంచిగా ఉంటే ఎంత ఎత్తునైనా ఎదగగలవు. నిన్ను గెలిపించాలన్న ఆశ ఈ అమ్మకి కూడా ఉంటుంది. నీ ఆలోచనల వల్ల నీ యొక్క ఎదుగుదల వెనక్కి వెళ్తుంది. నీ జీవితం మంచిగా అర్థంగా ఉండిపోవాలి అంటే నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు చేరాలి కదా.
ఈ అమ్మని మొక్కిన నీకు తప్పకుండా నీ ఆశ నెరవేరుస్తాను, నీ బంధం నీకు దగ్గర చేస్తాను. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి తల్లి అని నన్ను ప్రశ్నించినా ఇవన్నీ త్వరలోనే నెరవేరుస్తాను. నువ్వు ఎదురు చూడని విధంగా ఒక మంచి శుభవార్త నిన్ను చేరేలా చేస్తాను. ఎన్నోసార్లు ఎంతోమంది నిన్ను కిందకి లాగాలి, నీకు సది చెయ్యాలి, నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు, కుదరలేదు. అదంతా కూడా ఈ తల్లి నీకు అండగా ఉండబట్టే. ఈ యొక్క వారాహ్యమ్మ నీకు అండగా ఉన్నంతకాలం ఎవ్వరూ నిన్ను ఏమీ ఆపద కలిగించలేరు. అది వాళ్ళు కల్పించాలన్నా అది కుదరదు. దీనికంతా కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏం చేయలేకపోయావు అనే వాళ్ళ ధైర్యం. కానీ నీకు అండగా ఈ వారాహి ఉందని వాళ్ళకి తెలియదు. నీ వెంట నేను ఉన్నంత వరకు నా అనుమతి లేనిదే ఎవ్వరూ నీకు చిన్న దూసి కూడా ఊదలేరు, ఎవ్వరూ ఏం చేయలేరు భక్త. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే నీ చుట్టూ మంచివారిలా ఉంటున్న చెడ్డవాళ్లే. నీ ముందు మంచివారిలా నటిస్తూ నీకు చెడు చేయాలనుకునేవారే. మంచివారితో పాటు చెడ్డవారిని కూడా చోటిచ్చావు, అది నీ మంచితనం. కానీ వాళ్ళు అలా ఉండరు కదా, వాళ్ళు నిన్ను మోసం చేయాలనే ఉంటారు. ఆ విషయం నీకు తెలీదు. నీకు తెలియకుండానే విధి జరిపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎందులో కూడా నీకు పూర్తిగా నమ్మకం లేదు కాబట్టి. ముందు నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను నువ్వు మార్చుకోవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నిన్ను ఎవ్వరు ఏం చేయాలనుకున్నా నీ ఆలోచనలకు మించి నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి అనుకూల ఆలోచనలే చెయ్యి. అలా అలవాటు చేసుకో. వ్యతిరేక ఆలోచనలు వస్తే వాటిని దూరం పెట్టు. నీకైనది నిన్ను తప్పక చేరుతుంది. నీకైన కాలం తప్పక వస్తుంది. అది గట్టిగా నువ్వు బలంగా నమ్మాలి. తర్వాత జరగబోయేదంతా చూసి నువ్వే ఆశ్చర్యపడతావు. అవునమ్మా, ఈ వారాహి వాక్కు సత్యవాక్కు, తప్పక నిజమవుతుంది. నా దగ్గర అడిగిన ప్రతిదీ నీ దగ్గర చేరుస్తాను. నా దగ్గరకు రావాలి అంటే నా అనుమతి పూర్తిగా ఉండాలి. కానీ నీలో భక్తి ముందు ఉండాలి. అప్పుడే నా దగ్గరికి చేరగలవు, నన్ను కొలవగలవు, నన్ను ధ్యానించగలవు. నీకు సరైన కాలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నాకు నువ్వు మొక్కగలుగుతావు. నీ కర్మలు తొలగి పుణ్యం చేకూరుతుంది. నేను పిలుస్తున్నా నువ్వు నమ్మిరా. నువ్వు నన్ను నమ్మి కొలువు. నాకు పూజలు ఆర్భాటాలు ఎంతో గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. భక్తిగా అమ్మా అని పిలిస్తే తల్లిలా నిన్ను కాపాడుకుంటాను. నువ్వు బాధపడితే నేను చూడగలనా చెప్పు? నీకు నచ్చిన బంధంతో నిన్ను జతచేరుస్తాను. నిన్ను ఆకాశంలో అంత ఎదుగుదల నీకు కల్పిస్తాను. నిన్ను గిల్లిన వారు వాళ్ళే ఏడ్చేలా చేస్తాను. నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. నేను నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రానివ్వను. ఈ తల్లి దగ్గర నువ్వు అడిగిన ప్రతి కోరిక నేను నెరవేర్చి పెడతాను. నిశ్చింతగా ఉండు, నమ్మకంతో ఉండు. భక్తిని అస్సలు వదలొద్దు బిడ్డ. ఈ వారాహి నీకు అండగా ఉన్నాను, రక్షణ కవచంలా ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.